అందరికీ నమస్కారం. జంబుకేశ్వరం మహాశివుని రహస్యం. శివలింగం నుంచి నిరంతరం నీరు కారుతూనే ఉంటుంది. ప్రకృతిలోని పంచభూతాలలో ఒకటైన జలం నిరంతరం జలం రూపంలో మహాశివుడు కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచి నగరానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శివుని 5 భూతాలలో జలతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడి స్వామివారి గర్భాలయంలో శివుని కింద నుంచి నీరు నిరంతరం ఊకి వస్తుంది. ఎక్కడి నుంచి ఈ నీరు వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అందుకే ఇక్కడి స్వామివారిని అప్పులింగేశ్వరుడు అని పిలుస్తారు. పంచభూత లింగాలు అనగానే మనకు శ్రీకాళహస్తి గుర్తుకు వస్తుంది. ఇక్కడ స్వామివారు నిరంతరం శ్వాసిస్తుంటారు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిని వాయులింగంగా చెబుతారు. అదేవిధంగా తమిళనాడులోని తిరుచాపల్లి సమీపంలో ఉన్న జంబుకేశ్వరాలయం జలతత్వానికి ప్రతీక. దీనిని జలలింగంగా అప్పులింగంగా పిలుస్తారు. అంతేకాదు ఇక్కడి స్వామివారిని తిరువనైకావల్ అని పిలుస్తారు. అంటే ఏనుగు పూజించిన క్షేత్రం అని అర్థం. ఈ జంబుకేశ్వర క్షేత్రం ఏర్పడటానికి పురాణాల్లో ఒక కథ ఉంది. శంభుడు అనే పరమ శివభక్తుడు ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమవగా శంభుడు స్వామిని తన శిరస్సుపైనే ఉండిపోమని కోరుకున్నాడు. అప్పుడు స్వామి ఇక్కడ లింగరూపంలో వెలగా శంభుడు జంబువృక్షం అంట తెల్ల నేరేడు చెట్టు రూపంలో స్వామికి నీడను ఇస్తూ అక్కడే ఉండిపోయాడు. అందుకే ఈ క్షేత్రానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. నేటికి ఆలయంలో ప్రాచీన జంబు వృక్షాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ జంబు వృక్షాన్ని ఆరాధిస్తే జలతత్వానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గర్భాలయం కావేరీ నది మట్టం కంటే తక్కువలో ఉన్నట్లు కనిపిస్తుంది. శివలింగం చుట్టూ ఎప్పుడూ నీరు నిలిచి ఉంటుంది. స్వామివారి శక్తిని భక్తులను చూపడానికి అర్చకులు ఒక పొడి వస్త్రాన్ని లింగానికి చుడతారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ వస్త్రం పూర్తిగా తడిచిపోతుంది. ఆ వస్త్రాన్ని పిండితే ధారగా నీరు కారుతుంది. భూగర్భం నుండి ఈ నీరు ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే స్వామిని ఇక్కడ అప్పులింగేశ్వరుడు, అప్పు అంటే నీరు అని అర్థం. గర్భాలయంలోని జలాన్ని ప్రసాదంగా తీసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని చెప్తారు. ఇక ఈ ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆలయం చుట్టూ 5 ప్రాకారాలు ఉండగా 7 భారీ గోపురాలతో నిర్మించబడింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉండి భక్తులను అనుగ్రహిస్తారు. అంతేకాదు పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో కొలువై ఉంటుంది. అమ్మవారే స్వయంగా కావేరీ జలంతో లింగాన్ని పూజించినట్లుగా చెబుతారు. ఇప్పటికీ అదృశ్య రూపంలో అమ్మవారు నిరంతరం స్వామిని కావేరీ జలంతో అభిషేకిస్తుందని అంటారు. పరమేశ్వరుడు ఉన్నాడని నమ్మే భక్తులకు జంబుకేశ్వరంలోని జలవానే సాక్ష్యం. భక్తితో కావేరీ నదిలో స్నానం చేసి జంబుకేశ్వరుని దర్శించుకుంటే మనసులో అశాంతి శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.